శ్లోకం 13 తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయంలో పాండవుడైన అర్జునుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని శరీరంలో అనేక విధాలుగా విభజింపబడి ఉన్న సమస్త విశ్వాన్ని ఒకే చోట కేంద్రీకృతమై ఉండటం చూశాడు. విశ్లేషణ: విశ్వమంతా ఒకే చోట. సాధారణంగా మనం ప్రపంచాన్ని విడివిడి భాగాలుగా చూస్తాం. కాని అర్జునుడు శ్రీకృష్ణుని శరీరంలో అనంతమైన గెలాక్సీలు, లోకాలు, కాలం, భూత, భవిష్యత్, వర్తమానం అన్నింటినీ ఒకేసారి ఒకే చోట చూశాడు. వైవిధ్యంలో ఏకత్వం. ఈ జగత్తులో ఎన్నో భిన్నత్వాలు, మనుషులు, జంతువులు, దేవతలు ఉన్నప్పటికీ అవన్నీ ఆ పరమాత్మలోని భాగాలే అని అర్జునుడికి అర్థమైంది. దివ్యదృష్టి: భగవంతుడు ప్రసాదించిన దివ్య చక్షువుల ద్వారా మాత్రమే అర్జునుడు ఈ అద్భుతాన్ని చూడగలిగాడు. శ్లోకం 14 తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. సంజయుడు ఇలా చెప్పాడు. ఆ విశ్వరూపాన్ని చూసిన తరువాత ధనంజయుడు అర్జునుడు ఆశ్చర్యంతో నిండిపోయాడు. అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అప్పుడు అతడు భగవంతునికి నమస్కరించి చేతులను జోడించి మాట్లాడటం ప్రారంభించాడు. ఇక్కడ విశ్వరూపాన్ని చూసినవాడు అర్జునుడు, విశ్వరూపం చూపించినవాడు శ్రీకృష్ణుడు. భావం: విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడికి అపారమైన ఆశ్చర్యం కలిగింది. భక్తి మరియు భయం కలిసి ఒక దివ్య భావం వచ్చింది. వెంటనే అతను వినయంగా నమస్కరించాడు.